నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఒమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు జన్మదిన వేడుకలు. భీమడోలులోని గ్రంథాలయంలో జరిగిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని బహుమతి ప్రదానం చేసిన ఎంపీడీఓ పద్మావతి దేవి. వేడుకగా సందడిగా జరిగిన గోగులమ్మ జాతర మహోత్సవం, అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మాధవరంలో పునఃప్రతిష్ఠ చేసిన కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో జరిగిన హోమం. బీసీ సంక్షేమ సంఘం పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు కౌజులూరి దుర్గా మల్లేశ్వరరావు జన్మదిన వేడుకలు జరిపిన బీసీ సంక్షేమ సంఘం జనసేన నాయకులు. నేడు వేసిన మొక్కలు రేపటి తరానికి ఊపిరి పోస్తాయని తాడేపుగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారమైన ఒమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్నారు. పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఒమర్ ఆలీషా పిలుపు మేరకు నా మొక్క నా శ్వాసలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పోలీస్ స్టేషన్ సెంటర్ వరకు పర్యావరణ ప్రేమికులు పాల్గొన్న ర్యాలీలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మొక్కలు నాటడాన్ని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో మనమందరం భాగస్వాములు అవుదామని కోరారు. ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు, జనసేన నాయకులు వర్ధంపల్లి కాశీ, పుల్లాబాబి, ఒమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ప్రతినిధి అడబాల నాగ వెంకటరత్నం, ఆరా ఫౌండేషన్ కరిబండి రామకృష్ణ, యోగా గురువు బడుగు చంద్రశేఖర్లు, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఒమర్ ఆలీషా గారి యొక్క ఆదేశాల మేరకు మరి పచ్చని చెట్లని కాపాడుకోవాలి, పచ్చని చెట్లే ప్రగతి మెట్లనే ఆలోచనతో నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమాన్ని, ఎందుకంటే నిన్న రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటి కార్యక్రమం దాదాపు 1 కోటి మొక్కలు నిన్న రాష్ట్రంలో నాటడం జరిగింది. అది 4 కోట్లు నాటాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే అడవులన్నీ నరికేసి ఇవాళ వర్షాలకి ఇబ్బంది పడి క్లైమేట్లో చేంజెస్ రావడం, మరి వాతావరణంలో మార్పులు గమనించడం మనం చూసాం. ఇదివరకు ఏ కాలంలో ఆ కాలం ఉండేది, అలా అన్ని యాసకాలంగా అయిందంటే కారణం వర్షాలు తగ్గిపోయినాయి. మరి దానికి అనుగుణంగా ఇవాళ మొక్కలు మళ్ళీ పెంచుకోవాలని ఆలోచన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి ఆధ్యాత్మిక గురూజీ ఒమర్ ఆలీషా గారు ఊపిరి పోసి మరి అన్ని చోట్ల కూడా వారి భక్తుల నుంచి మరి ఇవన్నీ కూడా సంఘాల నుంచి మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి నా అభినందన తెలియజేసుకుంటూ, మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడమే కాదు, మరి మొక్కను పరిరక్షించుకునే విధంగా మనందరం ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇది మన బాధ్యతని ప్రమాణిక స్వీకారం చేసాం. అది చాలా చోట్ల చేస్తాను, చాలాసార్లు చేసాం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టంగా ఎవరు పట్టించుకునే సందర్భం కూడా మనం చూసాం. అలా కాకుండా ఈరోజు మరి ఒమర్ ఆలీషా గారి సమక్షంలో మనం చేసాం కాబట్టి మన భగవంతుడిని నమ్మి మొక్కను కూడా భగవంతుడిని ఎంత ప్రేమింతో అదే విధంగా ప్రేమించాలి. ఒమర్ ఆలీషా గారి భక్తులు ఆయన ఎంత ప్రేమిస్తారో ఈ మొక్కను కూడా అంత ప్రేమించవలసిందిగా కోరుకుంటూ, మరి దీంట్లో పార్టిసిపేట్ అవకాశం కల్పించిన మీ సంఘ సభ్యులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను. ఒమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఇంటింటికి మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడడం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా, అంటే నిన్న ప్రభుత్వ పరంగా మేము డిపార్ట్మెంట్లు అందరూ పొలిటికల్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి నిన్న మేము ర్యాలీ చేయడం, అది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం. కానీ ఈరోజు ట్రస్ట్ కూడా ముందుకొచ్చి, అంటే తాడేపల్లిగూడెంలో ఈ ఆర్ఆర్ ట్రస్ట్ ఉండడం చాలా అదృష్టం ప్రజలందరికీ. అంటే
ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాంట్లో 2 రెట్లు ఎక్కువగా మేము భాగస్వాములై మేము చేస్తూ ప్రజాసేవ చేస్తామని ఈ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి అనేక లక్షల మొక్కలు మేము కూడా ఈ తాడేపల్లిగూడెంలో నాటి ప్రజలకు ఆక్సిజన్ అందిస్తాం. మనం గతంలో ఎప్పుడు కూడా వాటర్ కొనుక్కుంటామని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాటర్ కొనుక్కుని తాగుతున్నాం. అంటే అలాగే రేపు పొద్దున భావితరాలకి పిల్లలకి మనం అందించాలంటే గాలి ఎప్పుడు కొనుక్కుని పీల్చుకోవాలని అనుకోకూడదు. ఏంటంటే గాలి ఫ్రీగా వచ్చేది, గాలి నీరు వాతావరణం అంత భగవంతుడు ఇచ్చిన ప్రకృతిది. ఈ ప్రకృతి పరంగా మనం ప్రకృతికి సహకరించాలి, ప్రకృతి మనకు సహకరిస్తుంది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం గురువర్యులు ఉమర్ అలీ షా గారి యొక్క సంకల్పం నా మొక్క నా శ్వాస. అనేక లక్షలు మొక్కలు నాటి ఈ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర వహించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా వారు పర్యావరణ పరిరక్షణగా మన యొక్క అవార్డు పీఠం తీసుకోవడం జరిగింది. ఆ అవార్డు తీసుకోవడంతో పాటుగా మరి విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క పీఠం సభ్యులు కూడా మహిళలు విద్యార్థులు మరి ఎంతో మమేకంతో ఒక మొక్కను పెంచితే కనుక అది ఆ చిన్న విత్తు వేస్తే అది విచ్చుకుని మొక్కై వృక్షమై ఫలాలను వేయడంతో పాటుగా ఈ పర్యావరణం రక్షిస్తుంది. అలాగే మరి ఒక మొక్క ఉంటే కనుక అనేక పక్షులు వస్తాయి, ఎంతోమందికి నీడనిస్తుంది. ఇవాళ మనం మంచినీళ్ళు ఎలా కొనుక్కుంటున్నామో రేపొద్దున ఆక్సిజన్ కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుచేత ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు ఉన్నవారు కూడా మొక్కలు బహుమతిగా ఇవ్వండి. ఎవరికి ఇస్తారు? మీ అమ్మా నాన్న పుట్టినరోజునో లేకపోతే మీ స్నేహితులు పుట్టినరోజునో ఒక మొక్క బహుమతిగా ఇస్తే కనుక ఆ ప్రేమతో ఆ మొక్కను పెంచుకుంటే కనుక ఆ మొక్క ఎంతో మరి ఉపయోగపడే దిశగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఏదైతే ఉమర్ అలీ షా గారి ఆలోచనలు ఇవాళ ప్రతి ఇంటికాడ ఒక చెట్టు వేసి ఆ చెట్టుని సంరక్షణ చేస్తే మనకి మరి రాబోయే తరాలకి చాలా ప్రమాదం ఉంది. కాబట్టి మనం ముందుగానే ఈ మొక్కలు నాటే ఆలోచన అందరం కూడా చేయాలి. ప్రతి వాళ్ళు మొక్కలు నాటితే దానివల్ల వచ్చే మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, ఆక్సిజన్ పీల్చుకుంటాం. దానివల్ల ఇవాళ మొన్న కరోనా టైంలో చూసాం చాలామందికి. ఎందుకంటే మొక్కలు లేక ఈ కరోనాలో ఆక్సిజన్ లేక ఆక్సిజన్ పనుల కోసం నిరంతరం పనిచేసాం. ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ కరోనా టైంలో ఆక్సిజన్ దొరక్క ఎంతోమంది చనిపోవడం జరిగింది. మరి ఈ రోజుల్లో మళ్ళీ అటువంటి విపత్తులు వచ్చినప్పుడు మనం ముందుగానే ఉండాలంటే ఇప్పటి నుంచే మొక్కలు నాటి మన రాష్ట్రాన్ని ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరూ ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉమర్ అలీ షా రోడ్ల తరపున శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు ఆధ్వర్యంలో సుమారు ఆశ్రమం తరపున 100 ఆశ్రమాల్లో ఈరోజు ప్రతి చోట ఈ ప్రపంచ దినోత్సవ ర్యాలీ జరుగుతున్నది. అందులో భాగంగా తాడేపల్లిగూడెంలో యోగా కేంద్రాలు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కూడా ఈ ర్యాలీకి మద్దతు పలుకుతూ భారీ ఎత్తున ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటిదాకా మీరు చాలా దూరం నడిచి వచ్చారు. ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ మీరు ఆ చెట్టు నీడని ఎంత సుఖాన్ని అనుభవించారో ఆ సుఖానికి మీరు ఇచ్చిన ఆశీస్సులు అంతకుముందు ఆ మొక్కలు ఎవరైతే నాటారో వాళ్ళ ఆత్మలకు కానీ వాళ్ళకి కానీ వెళ్తాయి. అలాగే ఇప్పుడు కూడా మీరేం చేశారు, ఎక్కడ నీడ ఉంటే అక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి మీరు నాటే మొక్క ద్వారా మీరు దాన్ని లబ్ధి పొందకపోయినా భవిష్యత్తులో తరాల వాళ్ళు దాన్ని అందుకుంటారు. పుట్టినరోజులకి వివాహాలకి శుభకార్యాలకి మీరు ఒక మొక్కని గిఫ్ట్గా ఇచ్చి మీ ప్రేమను పంచండి. వాళ్ళ ఇళ్లలో కనుక వాళ్ళు పెంచుకుంటే కనుక ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ ఫలితాలను పొందుతారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటటువంటి ట్రస్ట్ని స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి పునాది 2020 సంవత్సరంలో 2000 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వృక్షో రక్షతి రక్షితః నా మొక్క నా శ్వాస అనేటటువంటి నినాదాలతో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక అటువంటి మొక్కలు నాటించి ఈ పీఠ యొక్క ట్రస్ట్ సభ్యుల ద్వారా 3 మొక్కలు నాటించి ఆదేశించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు కెలపర్తి వెంకట్రావు జన్మదిన వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో వేడుకగా జరిపారు. తొలుతగా కెలపర్తి వెంకట్రావుతో వలవల బాబ్జీ కేక్ కట్ చేయించారు. నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు పాల్గొని కెలపర్తి వెంకట్రావుకు బొకేలు పూలదండలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను వలవల బాబ్జీతో పాటుగా పలువురు శ్లాఘించారు. రానున్న కాలంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు కెలపర్తి వెంకట్రావు, రూరల్ మండల
టీడీపీ అధ్యక్షులు పరిమిరావు కుమార్, తెలుగు యూత్ నియోజకవర్గ అధ్యక్షులు గన్నం సతీష్, రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, దాసరి అప్పన్న, పంతం శేఖర్, చెప్పుల వాసు, దాట్ల జగన్నాథరాజు, ఎర్రబండి సతీష్, పసలపూడి రాంబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వెంటపాడు మండల అధ్యక్షునిగా ఈ గత 5 సంవత్సరాల్లో పార్టీకి ఎనలేని శక్తిని, ఆ శక్తి సంపాదించడానికి కార్యకర్తలందరితో, నాయకులందరితో మమైకమైన నాయకుడు కిలపర్తి వెంకట్రావు గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఈ వేళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో దుర్మార్గమైన పరిపాలనలో మనందరం కూడా ఏకతాటిపై ఎక్కడ ఒక్క కార్యకర్తని కూడా బయటికి పోనివ్వకుండా కాపాడిన వ్యక్తుల్లో కిలపర్తి వెంకట్రావు గారు ముఖ్యంగా. ఎందుకంటే ఈవేళ చూస్తున్నాం, అధికారం లేకపోయేదోటికి సంవత్సరం కూడా ఆగలేకోకుండా ఎలాగా మరి వెళ్ళిపోతున్నారన్నది మీరు చూస్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ 23 సీట్లే వచ్చిన నిబద్ధతతో మెలిగి మరి ఈవేళ ఎవరో కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అత్యంత అద్భుతంగా చేసిన ఘనత మరి కిలపర్తి వెంకట్రావు గారికి కానీ, అలాగే పరిమి రవికుమారు, అలాగే పట్నాల రాంపండు గారు, మిగిలిన సీనియర్ నాయకులు అందరూ కూడా వెంట ఉండి తెలుగుదేశం పార్టీకి జవశక్తుల్ని ఇచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఆయన ఎంపీటీసీగా కానీ, తర్వాత జెడ్పీటీసీ గారికి కానీ తన బాణీని మరి ప్రజలకి అందరికీ తెలియజేసిన వ్యక్తి కిలపర్తి వెంకట్రావు. ఈవేళ మనం గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా సరే ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో అందరూ కూడా సఫలీకృతులయ్యారు. దాంట్లో కిలపర్తి వెంకట్రావు గారు కూడా చాలా పార్టీకి న్యాయం చేశారు. మరి జన్మదినం జరుపుకుంటున్న కిలపర్తి వెంకట్రావు గారికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, మరి మీ అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సోదరుడైన కిలపర్తి వెంకట్రావు గారి పుట్టినరోజు మా తెలుగుదేశం ఆఫీసు బాబుజీ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకున్నందుకు ఇక్కడ ఇచ్చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, కిలపర్తి వెంకట్రావు గారికి నాకు 2004 కానించి పరిచయం. మా ఇద్దరికి ఎప్పుడు అన్నయ్య అని అంటాను. ఎందుకంటే ఏ నాయకుని అయితే నమ్ముకుంటే ఆ నాయకుడికి తన వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాడు. అలాగే తను నమ్ముకున్న కార్యకర్తలు కూడా ఎటువంటి సహాయం చేయడానికి కూడా వెనకాడిన వ్యక్తి కిలపర్తి వెంకట్రావు గారు. అలాగే జెడ్పీటీసీగా చేయడం జరిగింది. అలాగే ఈరోజు మండలి ప్రెసిడెంట్గా ఉండి ఉన్న గ్రామాలన్నింటిలో కూడా ఒక అన్నయ్యగాను ఒక తమ్ముడిగా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ, బాబ్జీ గారికి ఏ విషయం అయితే చెప్తే ఆ విషయాన్ని కూడా చేసుకుంటూ వెళ్తూ మా అందరితో పాటు అందరూ తనలో నాలుగుగా ఉన్న వ్యక్తి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ఆ పరిశ్రమ తల్లిదండ్రుల ఆరోగ్య సిరి సంపదలు ఉండాలని కోరుతున్నాను. సోదరులు వెంకట్రావు గారి పుట్టినరోజు ఘనంగా ఏర్పాటు చేసిన దానికి బాబ్జీ గారికి, అదేవిధంగా మన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి మరిన్ని ఉన్నత పదవులు ఆస్వాదించాలని, అదేవిధంగా ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలు ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉండి నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుతూ, వెంకట్రావు గారు అంటే ఒక విధేయుడు. ఏదైనా పని చేస్తే ఆ పని ఆయన మీద పెడితే ఏమీ ఆశించకుండా పార్టీ కోసం కానీ ఎవరైనా ఏదైనా పని చెప్తే ఆ పనికి ఒక విధేయుడిగా, ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మనందరికీ కూడా పిలిస్తే పలికే వ్యక్తి. ఏ పని చెప్పినా చిన్నదనకుండా మేము చిన్నవాళ్ళమైనా సరే వెంకట్రావు గారు ఇలా చేద్దామంటే ఏ పని ఉన్నా సరే అలాగంటే ఎలాగా అని చేసే వ్యక్తి, మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన పార్టీలో ఉండడం, మనందరి స్నేహభావాలతో ఉండడం మంచి వ్యక్తిగా మేము కొనియాడుతూ ఆయనకి మంచి పదవి రావాలని, వచ్చే పుట్టినరోజుకి ఆయనకి మంచి ఉన్నత పదవి రావాలని కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో ఇంతమంది మధ్యలో ఆ కుటుంబానికి పెద్దయిన మన తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఆయన ఇన్ఛార్జి తీసుకున్న కాంచి కూడా ఏ నాయకుడు పుట్టినరోజైనా సరే ఆఫీసులో ఇంత ఘనంగా ఏర్పాటు చేసి అందరిని కూడా సత్కరించడం ఆయన పెట్టిన సాంప్రదాయం.
ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నాకు పేరు పేరున ఫోన్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి విషయం చెప్పిన అందరికి కూడా నా పాదాభివందనం చేసుకున్నా. ఎందుకంటే నేను పార్టీకి విధేయుడిగా కట్టుబడి పనిచేస్తాను. ఇప్పుడు కాదు, రాబోయే రోజులు కూడా అలాగే ఉంటాను. పదవి ఉన్నా లేకపోయినా సరే పార్టీకి పనిచేసి పార్టీలోను మంచి పేరు తెచ్చుకునే విధంగానే చేస్తానని చెప్పని మీ అందరి ఆదాయమానాలు తిరిగి పొందుతానని చెప్పని ఈ సందర్భంగా తెలియపరచుకోండి. పుస్తక పఠనం మంచి హాబీ అని ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం అలవరుచుకోవాలని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి పిలుపునిచ్చారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఎంపీడీఓ పద్మావతి దేవి, ఎంఈఓ శ్రీనివాసరావు, లైబ్రరీ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. గ్రంథ పాలకులు కె శ్రీనివాస్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరగగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్, గ్రామ పెద్దలు సుధాకర్, ఇన్ఛార్జ్ హెచ్ఎం జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా మంచి వృద్ధిలోకి రావడానికి మనకి పుస్తకాల యొక్క పఠన అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటి, మీకు మంచి నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే చిన్న చిన్న యాక్టివిటీస్లో పాల్గొంటే, అంటే ఆటలోని పాటలోని వేరే రకంగా ఏదైనా అయినప్పుడు అది ఏమవుతుంది, మన ఫిజికల్గా మానసికంగా కూడా మనం ఉల్లాసవంతులుగా అవడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. ఇందాక నేను మీ అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది. మీరు చక్కగా శ్రద్ధగా చదువుకోండి, నేర్చుకునేవన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కూడా మీరు వేరే వేరే యాటిట్యూడ్, మీ అందరికీ ఒక్కొక్క రకమైన గోల్ ఉంటుంది. ఈ రకంగా మీరు మంచి చదువుల్లోనేంటి, ఆటల్లోనేంటి, అన్ని రంగాల్లోనూ కూడా మీరంతా మంచి ప్రతిభావంతుల కింద కావాలని మన మండలానికి, మీ విలేజ్కి, మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి అందరికీ కూడా మీరు మంచి పేరు తీసుకురావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక 32వ వార్డు కడకెట్టలో జరుగుతున్న గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా గురువారం అమ్మవారి గ్రామ ఊరేగింపును ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఉదయం అమ్మవారికి పుట్టింటి నుండి అత్తింటి నుండి నైవేద్యాలు తీసుకొచ్చారు. పూరి గుడిసె వద్ద నుండి ఉంగరాల వారి వీధి రామాలయం మీదుగా నైవేద్యాలు తీసుకుని ఊరేగించారు. అమ్మవారికి వారపోసి నీళ్లు సమర్పించారు. తదుపరి అమ్మవారి గ్రామోత్సవంలో ఆలయ కమిటీ చైర్మన్ రామశెట్టి సురేష్ ఆధ్వర్యంలో మేళతాళాలు, గరగ నృత్యాలు, కేరళ వాయిద్యాలు, శక్తి వేషాలు, బాణాసంచాతో రాత్రంతా ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, కొబురిగా నాగేందర్ రెడ్డి, పాలూరి వెంకటేశ్వరరావు, దాగారపు నాగు, కాళ్ళ గోపికృష్ణ, చాపల రమేష్, యాండ్రపాటి రాజు, జాతర కమిటీ సభ్యులు రామశెట్టి వెంకటేశ్వరరావు, సత్యశెట్టి వడ్డికాసులు, ఆవుల శ్రీనివాస్, గాది శ్రీను, చల్లాబత్తుల ప్రసాద్, నల్లి రమేష్, పెన్నాడ ప్రసాద్, రావురి రమేష్, సురేష్, చల్లా శ్రీను, కోడే అప్పారావు, ఉప్పులూరి రాము, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరి ప్యాకెట్లు సప్లై చేయండి. మన అమ్మవారి
గోగులమ్మ తల్లి జాతర కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు రామచేష్ సురేష్, అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ, కడకట్ల ప్రజలందరికీ కూడా ముందుగా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే మేము ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఊరుగుడుసులో అమ్మవారు ఉండిపోయిన సందర్భం, ఇక్కడ ఆడబడుచులందరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత వెళ్తలేదని చెప్పి ఇక్కడ పెద్దలు సురేష్ గారు కానీ వీళ్ళందరూ చెప్పడం, దాని మీదట ఇక్కడ ఏవైనా మనం గుడి కట్టాలన్న ఆలోచనతో అప్పుడు ఆ చెరువుని కొంత భాగాన్ని పూడ్చి అక్కడ గుడి కట్టించడం జరిగింది. ఆ తర్వాత ధర్మిల జాతర కార్యక్రమం చేసుకున్నాం. చాలామంది దాతల సహకారంతో గుడిని కూడా డెవలప్ చేసాం. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఆడబడుచు కూడా తర్వాత చాలా సుఖ సంతోషాలతో మరి వారి అత్తారింటికి వెళ్ళడం, అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఒక భూమిలాగా వచ్చిందన్నమాట. ఇక్కడ ఒక 10,000 ఉండి గజం ₹1,00,000 అయ్యే అవకాశం కల్పించింది ఆ తల్లి. అంటే అమ్మ తలుచుకుంటే అన్నీ ఉంటాయి, అమ్మ దయ ఉంటే అన్ని దయ్యాలు ఉన్నట్టే. కాబట్టి మళ్ళీ మాకు అప్పుడు జాతర చేసాం, మళ్ళీ ఇప్పుడు జాతర చేసే అవకాశం ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు కల్పించింది ఆ తల్లి. తప్పకుండా మరి ఈ కార్యక్రమాన్ని బాగా అందరూ చేసుకోవాలి, బాగుండాలని దీన్ని సహకరించిన దాతలందరూ కూడా నా పేరున ఉదయపూర్వ నమస్కారం. మరి మా మిత్రులు చందు కానీ, డాక్టర్ కళ్యాణ్, అదేవిధంగా అయ్యప్ప, ఇంకా బుడుసాయి, నాగేంద్ర రెడ్డి అందరూ ఈ కార్యక్రమాన్ని అప్పుడు మేము సహకరించలేకపోయాం. ఇప్పుడు తప్పకుండా మేము చేస్తాం. ₹5,00,000 విరాళాలను ఇచ్చారు. సంతోషం. మీ అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఎవరైతే దాతలు ఉన్నారో అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఇలాంటి మంచి పనులు చేసే శక్తిని అమ్మవారి వాళ్ళకి ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఎప్పుడూ కూడా మన అన్న టైంకి అమ్మవారి సేవలు మాత్రం మానొద్దు. అందరూ కమిటీ పెద్దలందరూ కూడా గుడిని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు. గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఇవాళ మన ప్రభుత్వ వైపు శాసనసభ్యులు మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, మరి అలాగే సోదరుడు రామశెట్టి సురేష్, అలాగే మరి కడకట్ల యువజన సంఘం అంతా కూడా వారి పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారా గత 100 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఉత్సవాల్ని 2018లో మళ్ళీ రామశెట్టి సురేష్ ఆధ్వర్యంలో, ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో చేశారు. మరి 2018 తర్వాత మళ్ళీ 2025లో మళ్ళీ ఉత్సవాలను ఎంతో వైభవంగా ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆ తల్లిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. ఆ తల్లికి ఏ కోరికలు అయితే కోరుకుంటారో ఆ కోరికలు తీరుతాయనే విశ్వాసం, మంచి నమ్మకం మరి ఈ ప్రాంత ప్రజలందరికీ ఉంది. దానికి తగ్గట్టుగా మరి ఈ కార్యక్రమాలకి మరి సహాయం ఎంత ఏదైనా చేస్తానని నేను ఉన్నానని మరి ముందుండి నడిపించిన మన ఎమ్మెల్యే గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సవంతో ప్రతి 7 సంవత్సరాలకు కూడా ఈ ఉత్సవాల్ని ఇదే రీతిలో కొనసాగించి ఈ ప్రాంత ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగజేయాలని మరి ఇటువంటి చక్కని మంచి కార్యక్రమం పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి కమిటీ సభ్యులకి, గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ గోగులమ్మ తల్లి మరి అంగరంగ వైభవంగా మరి అప్పటి మున్సిపల్ చైర్మన్గా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి హయాంలో మరి 2018లో ప్రారంభించబడింది. ఎందుకంటే సుమారుగా అప్పటికి 3 తరాల కింద జరిగిన జాతరని మళ్ళీ 2018లో ప్రారంభించాం. మరి ఎంతో ఘనంగా మరి అప్పటికి పూరు గుడిసెలోనే అమ్మవారు పుట్టింటికాడ ఉంటే మరి అత్తోరింటికాడ జాతర చేసి మరి అక్కడ గుడి ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలందరూ భావిస్తే మరి అప్పుడు నిధుల కొరతతోటి చాలా ఇబ్బంది పడుతున్న టైంలో మరి అప్పటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్గా ఆయన మాకు సహకరించారు. ఎందుకంటే ఎలా సహకరించడం అంటే చందాలు ఎంత వస్తే అంత పోగేయండి, మిగతాది నేను భరిస్తాను, నేను దానికి నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం మాకు వెన్నుదట్టి ధైర్యంతో మరి ఆ రోజున కడకట్ల యువత అంతా కూడా మరి నడుంగట్టుకొని ఆ రోజున మరి ఆయన ఇచ్చిన ప్రోత్బలంతో గుడి కట్టి జాతర చేయడం జరపబడింది. మరి వాళ్ళ 7 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయి. మరి ఆయన హయాంలో ఆయన చేతుల మీదుగా మరి 2వ జాతర మేము ఇలాగా జరపడం చాలా ఆనందకరం. అలాగే ముందు మాకు చేతికిచ్చి మరి అమ్మవారికి ఆయన పూర్తిగా మంచి ఉన్నతమైన పదవి ఇవ్వాలని చెప్పి గోగులమ్మ తల్లి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్,
ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా. ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్. ఏసీ, నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపూడి మండలం మాధవరం గ్రామంలో శ్రీ కంచి కామాక్షి అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ఆలయ కమిటీ చైర్పర్సన్ రాజన్ సుభాష్ని ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. గురువారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, అన్న సమారాధన జరిగాయి. ఈ నెల 7వ తేదీ వరకు పూజలు కొనసాగుతున్నాయి. 5వ రోజుగా శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధనలు, అగ్ని ప్రతిష్ఠ, హోమం, పూర్ణాహుతి నిర్వహించగా 19 మంది జంటలు హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం మహిళలచే కుంకుమార్చన జరిగింది. వాడపల్లి అనంత పద్మనాచార్యుల నిర్వహణలో జరిగాయి. పోగొట్ల బయలుదేరుతాను నేను ఒకసారి అయితే. మాధవరం గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సిజిఎఫ్ ఫండ్స్ ద్వారా నిర్మించబడినటువంటి దేవాలయంలో నిన్నటి రోజున అత్యంత వైభవపేతంగా త్రియాణిక దీక్షతోటి 7:52 శ్రీ కామాక్షి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సంపూర్ణమైంది. నూతన దేవాలయంలో
మొట్టమొదటి కార్యక్రమంగా ఈ రోజున భక్త మహాశయులందరి చేత సామూహికంగా అమ్మవారికి చండీ సప్తశతి హవన కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడుతోంది. ఈ రోజు సాయంత్రం కార్యక్రమంగా మహిళలందరి చేత సామూహికంగా అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, అదేవిధంగా ఆలయ శిఖరాల నుంచి కుంభాభిషేక కార్యక్రమంతో ఈ మహోత్సవం సంపూర్ణమవుతుంది. ఆలయ దినదిన ప్రవర్ధమాన నిమిత్తం ఈరోజు రేపు జరిగేటువంటి చండీ సప్తశతి హవనం, స్వామివారికి జరిగేటువంటి ఏకాదశ రుద్రాభిషేక మహోత్సవాల్లో భక్తులు 50 మంది పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా తెలియజేస్తున్నారు. బీసీ సంక్షేమ సంఘం పెంటపాడు మండల అధ్యక్షులు, జనసేన పెంటపాడు మండల ఉపాధ్యక్షులు కాజులూరు దుర్గా మల్లేశ్వరరావు జన్మదిన వేడుకను బీసీ సంక్షేమ సంఘం నాయకుల సమక్షంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జనసేన మీడియా కన్వీనర్ ముఖేష్ ఆధ్వర్యంలో తడేపుడం పురదేవత బలుసులమ్మ గుడి వద్ద ఉదయం ప్రత్యేక పూజలు, పట్టణ యూత్ అధ్యక్షులు చల్లా సుధీర్ ఆధ్వర్యంలో బాలింతలకు పౌష్టికాహారం అందించారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవభట్ల విజయలు పాల్గొని మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం చేపట్టిన కార్యక్రమాల్లో కాజులూరి మల్లేష్ చురుగ్గా పాల్గొన్నారని, ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా క్రియాశీలక పాత్ర వహించారని, త్వరలో ఏఎంసీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు అత్తిలి బాబీ, ప్రధాన కార్యదర్శి తమరాడ చిన్న, జిల్లా నాయకులు మారిశెట్టి నరసింహమూర్తి, నియోజకవర్గ కార్యదర్శి కెల్ లక్ష్మణ్, జన సైనికులు రౌత సోమరాజు, పట్నా రామకృష్ణ, ఎర్రా శ్రీను, ఎజ్జాడ అనిల్, పండు తదితర బీసీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఏదైతే కాజులూరు మల్లేశ్వరరావు గారు మరి ఒక నిబద్ధతకి మరి మన పార్టీలో జనసేన పార్టీలో సుమారు 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీలో అప్పటి నుంచి కూడా కష్టపడి నిరంతరం శ్రమించే వ్యక్తి. మరి రాయపాడులో నుంచి మరి ఆ మండలంలో ఏ విషయమైనా కూడా మరి కింద స్థాయి వర్గాల వరకు కూడా మరి పార్టీ ఏమైతే ఇచ్చిందో అవన్నీ కూడా కిందకి తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి మరి మన మల్లేశ్వరరావు గారు. అలాగే మరి తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆలోచనల మేరకు, ఆశయాల మేరకు ఆ మండలంలో విశేషమైన కృషి చేసిన వ్యక్తి మరి మల్లేశ్వరరావు గారు. మరి అటువంటి వ్యక్తికి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆ బలుసులమ్మ తల్లి ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ బీసీ సంక్షేమ సంఘం పెంటపాడు మండల అధ్యక్షుడు, అలాగే జనసేన పార్టీ పెంటపాడు మండల ఉపాధ్యక్షులు, కాబోయే ఏఎంసీ డైరెక్టర్, మరి ఇప్పుడు స్నేహశీలి, ఎప్పుడూ కూడా బీసీ కార్యక్రమాలన్నా అలాగే జనసేన పార్టీ కార్యక్రమాలన్నా ముందుండి నడిపించే వ్యక్తి మరి మిత్రులు కాజులూరు మల్లేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అలాగే సుధీర్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పేషెంట్లకు బ్రెడ్లు, పసుపులు, పౌష్టికాహారం మరి అందించడం జరిగింది. కాజులూరు మల్లేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక సిద్ధాంతాన్ని గౌరవించే కార్యకర్తగా బీసీ సంక్షేమ సంఘం బలోపేతం కోసం అంకిత భావంతో పనిచేసే ఒక బీసీ వాదిగా, ఒక హిందుత్వవాదిగా, మెగాస్టార్ చిరంజీవి కరుడుగట్టిన అభిమానిగా, చిన్నతనం నుంచి పెద్దవాళ్ళు కూడా అందరికీ కూడా ఒక సామాన్య గౌరవం ఇచ్చి అందరి చేత గౌరవం పొందే వ్యక్తిగా శ్రీ కాజులూరు దుర్గా మల్లేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఉదయం నుంచి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే ఆశ ఉందో అందరికి కూడా రాజ్యాధికారం కావాలని, కానీ అందరూ కూడా ఆర్థికంగా బలపడాలని ఒక మంచి ఉద్దేశంతో తనకుండే పరిచయాలతో బ్యాంకుల్లోనే ఉన్న ఎంతోమందికి లోన్ ఇప్పించి స్వయంగా చాలామందికి ఆర్థికంగా ఈ రోజున బలపడేలా చేసిన వ్యక్తి దుర్గా మల్లేష్. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధకుడు, అలాగే బీసీలు అన్నంటూ ఉండి మన పెంటపాడు మండల బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి మన కాజులూరు మల్లేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆయన ఈ రోజున ఇటు బీసీలో కానివ్వండి అలాగే జనసేన పార్టీలో కానీ ఆయన చేసే సేవలు వెలకట్లేనివి. ఆయన ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టిలో ఒక మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నియమించబడింది.
అలాగే ఆయన ఆ బొలుసులమ్మ తల్లి ఆశీస్సులతో, అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, మన బుల్లెట్ శ్రీనివాస గారి ఆశీస్సులతో ఆయన ముందు ఈ యొక్క డైరెక్టర్ పోస్ట్ నుంచి అలాగే చైర్మన్ పోస్ట్కి ఎదిగేలాగా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని. తాడేపురం పట్టణంలోని కడకెట్ల సమీపంలో శనివారం ఎలక్ట్రికల్ హైటెన్షన్ వైర్లకు లోడు లారీ ఢీకొని మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో లారీ నుండి దూకి ప్రాణాలు రక్షించుకున్న లారీ డ్రైవరు, ప్రాణాపాయం ఏమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానిక ప్రజలు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన తాడేపురం అగ్నిమాపక సిబ్బంది. తాడేపురం పురపాలక సంఘంలో కాంట్రాక్ట్ విద్యుత్ వర్కర్లుగా పనిచేసి ఇటీవల విద్యుత్ఘాతంతో మృతి చెందిన రాపాక అచ్చయ్య బాబు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా 8 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, తోటరాజా మిత్రబృందం సేకరించిన 8 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలోనూ క్యాష్ రూపంలో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అందించారు. మానవతా దృక్పథంతో ఆ కుటుంబ సభ్యులలో ఒకరికి ఉపాధి పురపాలక సంఘంలో కల్పిస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తోటరాజా, కాలగోపికృష్ణ, కోట శ్రీరామ్, సోమ శంకర్రావు, రామకూర్తి గణేష్, ఎం కిరణ్, సోమ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా భర్త విద్యుత్ షాక్ వల్ల చనిపోయారండి. ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదుకుని మా కోసం, మా పిల్లల కోసం ఆయన 8 లక్షలు ఇచ్చారండి. అలాగే మాకు ఉద్యోగం కూడా ఇస్తానన్నారు. ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాను. గత 23వ తారీఖున విద్యుత్ షాక్కి గురైన రాపాక అచ్చయ్య గారి కుటుంబాన్ని మన సార్ ఎమ్మెల్యే గారు మిత్రబృందం, అలాగే తోటగోపి గారు, అలాగే రాజేష్ గారు, రాజీవ్ గారు అందరూ మిత్రబృందంతో, కాలగోపి గారు వీళ్ళందరూ కలిసి ఈ కుటుంబానికి ఆర్థిక సాయం ఒక 7 లక్షలు అందించారు. అలాగే ఈ పాపకు కూడా రాబోయే రోజుల్లో ఈ అమ్మాయికి కూడా మున్సిపాలిటీలో ఏదో చిన్న సాయం, ఆ అమ్మాయి జాబ్ వేయడానికి కూడా సార్ మాకు సహకరించారు బాబు. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. తాడేపురం పురదేవత బొలసలమ్మ గుడిలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష అలంకరణ, విశేష పూజలు జరిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి శ్రీరంగం రామాంజనేయుల నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ శుక్రవారం అన్న సమారాధన స్వర్గీయ కుక్కునూరి కృష్ణమూర్తి, రాజేశ్వరుల జ్ఞాపకార్థం వారి మునిమనవళ్ళు, మనవరాళ్ళు అభినవ్ కృష్ణ, అర్జున్ శ్రీరామ్, శ్రేయావర్షిణుల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్, కమిటీ సభ్యులు దాట్ల జగన్నాథరాజు, కళ్యాణ రామచంద్రరావు, నీలం సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బొలిశెట్టి దేవస్థానం నందు ప్రతి శుక్రవారం కూడా అద్భుతంగా దాతల సహకారంతో అన్నదాన జరుగుతున్న సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. ఈరోజు అందులో భాగంగా శ్రీ కుక్కునూరు కృష్ణమూర్తి, శ్రీ రాజేశ్వరి దంపతుల జ్ఞాపకార్థం వారి ముని మనవళ్ళు, మనవరాళ్ళు అయినటువంటి అభినవ్ కృష్ణ, శ్రేయవర్షిణి, అర్జున్ శ్రీరామ్ వాళ్ళ బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారండి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాము. మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క సారథ్యంలో శ్రీ బొలిశెట్టి దేవస్థానం కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ అంజిబాబు గారు, శ్రీరంగం అంజిబాబు గారు, వారి మిత్ర బృందం వీళ్ళందరూ సహాయ సహకారాలతో బొలిశెట్టి దేవస్థానం వద్ద అద్భుతంగా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయండి. బొలిశెట్టి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి శుక్రవారం అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ఈ ఆలయంలో స్థానిక శాసనసభ్యులు, ప్రీతం నాయకులు, ప్రభుత్వమైనటువంటి సారథ్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో నిరంతరంగా కొనసాగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి రాత్రి ప్రదేశం సహకరిస్తుంది. ఎంతో ఆనందదాయకంగా శ్రీ బొలిశెట్టి తల్లి అమ్మవారి సన్నిధిలో శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి అన్నదాతలు శ్రీ కుక్కునూరి కృష్ణమూర్తి గారు, శ్రీ రాజేశ్వరి గారి యొక్క కుటుంబ సభ్యుల సౌజన్యంలో వాళ్ళ యొక్క కుటుంబం ఎప్పుడూ కూడా అమ్మవారికి ఏ మంచి కార్యక్రమం కానీ, ధైర్య కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడు వారి యొక్క వ్యాపారం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలు ఆయురాధికారులతో ఉండాలని కోరుకుంటూ, అలాగే బొలిశెట్టి గుడి దేవస్థానంలో
పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఉత్సవాలు కానీ జరుగుతున్నాయంటే ఆర్ఎన్ శ్రీరంగం రామాంజనేయులు గారు చేస్తున్న ఈ కార్యక్రమం 10 మంది తాడేపూడెం పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఉద్దేశంతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్ వ్యవస్థాపకులు టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో టీబీఆర్ ఎన్డీఏ గ్రౌండ్లో గురువారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీబీఆర్ సైనిక్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీబీఆర్ గ్రూప్ సీఈఓ రవికిరణ్, కరస్పాండెంట్ పద్మావతి, హెచ్ఎం కళ్యాణి, ఏఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గత 72 నుంచి కూడా పర్యావరణం కాలుష్యం అవుతుందని చెప్పి దీన్ని క్లీన్గా ఉంచాలని చెప్పి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈ ఎన్విరాన్మెంట్ డేని పాటిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కోటి మొక్కల్ని పాతి పెట్టాలని కార్యక్రమం పెట్టుకున్నారు. మన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు. కోటి మొక్కలు నాటే కార్యక్రమం రోజు గవర్నమెంట్ పరంగా, ఎన్జిఓ పరంగా, కాలేజెస్లోని స్కూల్స్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అలాగే మొత్తం ఈ సంవత్సరం 5.5 కోట్ల మొక్కలను పెంచాలని చెప్పి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క సంకల్పం. దీన్ని ఎందుకు కావాలి మనకి? వై గ్రీన్, వై ప్లాంటేషన్, ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం, ఈ వాతావరణాన్ని మనం రక్షించుకోవడానికి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ బీటింగ్ ది ప్లాస్టిక్ పొల్యూషన్. చెప్పండి. పడాల వృద్ధాశ్రమంలో వైసీపీ నాయకులు రిటైర్డ్ టీచర్ చామన సూర్యచంద్రరావు తన భార్య స్వర్గీయ చామన మంగతాయారు పేరిట శుక్రవారం అన్న సమారాధన పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చామన సూర్యచంద్రరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చామన సూర్యచంద్రరావు టీసీసీ ద్వారా ఇలా మాట్లాడారు. నా భార్య శ్యామల మంగతాయారు సందర్భంగా మరి ఈ పడాల వృద్ధాశ్రమంలో ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఇక్కడ ఉండేటువంటి నిర్వాహకులు ఎంతో చక్కగా ఈ యొక్క ఆశ్రమాన్ని తీర్చిదిద్ది, మేమైతే దాతలైతే ఒకరోజు ఫోటో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపడతారు. కానీ ఇక్కడ ఉండేటువంటి నిర్వాహకులంతా కూడా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ సరైనటువంటి సౌకర్యాలతోటి మంచి ఆహారం అది అందించడం చాలా మరి నిర్వాహకులు ఈ సందర్భంగా నేను పోవలసి వస్తుంది. అదే కాకుండా మరి దాతలు కూడా సహకరించి, ఇంకా ఉన్నటువంటి దాతలు కూడా స్పందించి చక్కగా సహకరించి ఈ యొక్క ఆశ్రమానికి దినదినాభివృద్ధి చెందడానికి కృషి చేయవలసింది ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తాడేపూడెం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు ముగింపు సందర్భంగా ముగింపు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ గోయింకా ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ వి గణపతి రాము పాల్గొన్నారు. 41 రోజుల వేసవి శిక్షణ తరగతుల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు, బాపయ్య శర్మ, ప్రతి వీరాస్వామి, వెంకట శ్రీనివాసరావు, జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లో గల కాలువగట్టిన గల మహంకాళమ్మ అమ్మవారి దేవాలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, కుంకుమ పూజలు జరిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఎగ్గి నాగబాబు ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు, ప్రసాద వితరణ జరుగుతుంది. స్థానిక 11వ వార్డు వినాయక నగర్లో వేయించేస్తున్న లక్ష్మీ గణపతి ఆలయ శిఖరంపై శుక్రవారం ఉదయం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. గౌరవ అధ్యక్షులు మాధవ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా సడస్వాని రాము, కొల్లూరి శ్రీను, బత్తుల రామకృష్ణ, సిరా సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్ఠ అనంతరం భక్తులు దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. కాకిరం గ్రామానికి చెందిన తెలుగుదేశం సీనియర్ కార్యకర్త కెంగం వీర్రాజు 56వ పుట్టినరోజు సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. గుడివేలి నాగా కుటుంబ సభ్యులు, కెంగం వీర్రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నా 56వ పుట్టినరోజు సందర్భంగా పరాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో 66 మంది వృద్ధులకు అన్నదానం చేయాలనుకున్నాను. ఫ్రూట్స్, బిస్కెట్లు ఇటువంటి ఎన్నో అనేక 6 రకాలు తీసుకొచ్చి ఐటమ్స్ పంచాలనుకున్నాను. అలాగే పంచాను. ఏదో నా తల్లిదండ్రులు లేరు, అలాగే వీళ్ళందరూ నా తల్లిదండ్రులు భావించుకొని ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను. నాకు ఉన్నంతలోనే ఏదో అలా చేస్తున్నాను. మనం ఎన్నో రూపాయలు సంపాదిస్తున్నాము, ఎన్నో పుట్టినరోజులు బయట చేసుకుని చాలా దూరకు వచ్చేస్తాము. అలా కాకుండా ఇటువంటి వృద్ధులను మనం ఆదుకుంటే మనకేదో ఒక పుణ్య కార్యక్రమం చేశామని ఆనందం మనలో కలుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు వృద్ధాశ్రమంలోకి వెళ్ళి ఇటువంటి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. వీర్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. పడాల జీవనోదాశ్రమంలో 66 మందికి అనేక రకాల ఫ్రూట్స్తో 6 రకాలతో అన్నిటితో కూడా వీర్రాజు గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగబడింది. ఈ అన్నదాన కార్యక్రమాలు వీర్రాజు గారు ఎన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. స్థానిక తణుకు రోడ్లో జోవలపాలెం పరిధిలో గల లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలు జరిపారు. భక్తులు విశేషంగా వచ్చి పూజలు జరిపారు. 166వ శుక్రవారంగా అన్నప్రసాదం బొబ్బిలి నాగదినేష్, గంగాభావని దంపతులు తమ కుమారుడు మోక్షిత్ సాయి జన్మదినం సందర్భంగా స్పాన్సర్ చేశారు. ఆలయ కమిటీ మెంబర్లు మానేపల్లి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ పొన్నగంటి సుందర మల్లికార్జునరావు, సెక్రటరీ పొన్నగంటి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మోటుమర్రి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ గ్రంథి వీర్రాజు, ఉపాధ్యక్షులు మానేపల్లి రాజారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లలితాదేవి ఆలయం తణుకు రోడ్ జోలపాలెం నందు శ్రీచక్రానికి తెల్లారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో పాలాభిషేకం, కుంకుమార్చన చేయటం జరిగింది. తర్వాత భక్తులకి దర్శన సౌభాగ్యం కలిగించడం అయింది. ఈరోజు 165వ వారం శుక్రవారం పురస్కరించుకుని మాకు అన్నదానానికి సమర్పించిన దాతలు శ్రీ పర్వతం విష్ణుకుమార్, ధర్మపత్ని శ్రీనివాసాంబ గారు. వారు మాకు అన్నదానానికి సహకరించారు. వారి కుటుంబాన్ని లలితాదేవి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆరోగ్యం కలుగజేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు ప్రతి శుక్రవారం అన్నదానానికి సహకరించడానికి నంబరు 7989309353 పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ సంప్రదించి ఒక శుక్రవారం ఒక రోజు 200 మందికి మేము అన్నదానం చేస్తాం. స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ యోగి ధ్యాన మందిరంలో కొలువైన శ్రీకృష్ణ పరమాత్మ వారికి శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు యవటూరి శశికాంచార శర్మచే పంచామృతాలతో అభిషేకం చేశారు. తదుపరి సహస్రనామార్చన జరిగింది. అనుమోలు పనికుమార్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి ఈసీ చింతామణి దేవి వారికి నూతన పట్టు వస్త్రాలతో అలంకరణ చేశారు. పులపర్తి రామకృష్ణ సౌజన్యంతో ప్రసాద వితరణ జరిగింది. సామూహిక భావగీత పారాయణం చేశారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ సెంటర్ పరిధిలో 10వ క్లస్టర్లో తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి విల్సన్ బాబు, లక్ష్మీకళ, లక్ష్మీకుమారి, కాంతారావు, కేలారి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మలేరియా వ్యాధి మాసోత్సవాలపై క్షేత్రస్థాయి పరిశీలన, దోమల వ్యాప్తిని అరికడదాం, దోమకాటు రోగానికి చేటు, దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికడదామని డ్రైడే ఫ్రైడే పాటిద్దామని తెలిపారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.